ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా వార్డులు డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. కానీ ఈ విషయంలో కూటమి పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య వార్ జరుగుతోంది. గుంటూరులో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. జనసేనకు బలమున్న డివిజన్లను చీల్చి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందా? ముగ్గురు తెలుగుదేశం శాసనసభ్యులు అధికారుల్ని ప్రభావితం చేస్తున్నారా? డివిజన్ల పునర్విభజన వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా ఉందా? జనసేన నేతలు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లినప్పుడు వచ్చిన సమాధానంతో వారు సంతృప్తి చెందలేదా? గుంటూరులో టీడీపీ జనసేన నేతల మధ్య రచ్చకు కారణమైన డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీలో నగరపాలక సంస్థల పాలక వర్గాల గడువు ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా మున్సిపాలిటీల్లో వార్డులు, కార్పొరేషన్లలో డివిజన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన ఈ ప్రక్రియ చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గుంటూరు కూటమిలో మాత్రం విభేదాలు తలెత్తాయి. నగరపాలక సంస్థలో ప్రస్తుతం 57 డివిజన్లు ఉన్నాయి. పెంపుతో 76కు పెరగనున్నాయి. డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై టీడీపీ, జనసేన నేతల మధ్య వివాదానికి దారితీసింది. గుంటూరు నగరపాలక సంస్థలో తూర్పు, పశ్చిమ, ప్రతిపాడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈస్ట్ నుంచి నసీర్, వెస్ట్లో గల్ల మాధవి, ప్రతిపాడు నుంచి రామాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం డివిజన్లలో మార్పులు, చేర్పులు ఎమ్మెల్యేల సమక్షంలోనే జరుగుతున్నాయి. కానీ ఇక్కడే తమకు అన్యాయం జరుగుతోందని జనసేన నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. 2024 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని సీట్లను టీడీపీ గెలవడంతో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని జనసేన గుంటూరు నగరపాలక సంస్థపై ఫోకస్ పెట్టింది. గతంలో ప్రధాని మోదీ చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించిన తరహాలో చాయ్ విత్ జన సైనిక్స్ ప్రోగ్రామ్స్ ను చేపట్టింది. గుంటూరులో తమకు పట్టు ప్రాంతాల్లో క్యాడర్ను సంయుక్తం చేసే కసరత్తును చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించిన తరహాలోనే కూటమి పార్టీల పొత్తులో భాగంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసే అన్ని డివిజన్లలో విజయం సాధించాలన్న లక్ష్యంతో జనసేన ముందుకు సాగుతోంది. పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస యాదవ్, గాదే వెంకటేశ్వరరావు ఇందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో జనసేనకు మంచి పట్టుంది. ఇలాంటి వాటిని విడగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నది జన సైనికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కాపులు బలంగా ఉన్న ప్రాంతాలను ముక్కలు చేసి ఇతర డివిజన్లలో కలిపే ప్రయత్నం జరుగుతోందన్నది జేఎస్పీ కేడర్ మాట. తమ పార్టీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు టీడీపీ ఇలాంటి కుట్రలు చేస్తోందన్నది జన సైనికుల భావన. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడగకుండా ముందుగానే గొంతు నొక్కి కాళ్లకు బంధం వేసే ప్రయత్నం జరుగుతోందన్నది జేఎస్పీ కేడర్ వాదన. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇదంతా చేస్తున్నారని జనసేన కార్యకర్తలు వేలెత్తి చూపే పరిస్థితి ఉంది. మరోవైపు టీడీపీ, బీజేపీలోని కాపు నేతలు సైతం శాసనసభ్యుల తీరుపై అంతర్గతంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సమాచారం. కాపులు బలంగా ఉన్న డివిజన్లను విడగొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇస్తున్నారు. తమను లెక్క చేయకుండా ముందుకు సాగితే జరిగే పరిణామాలకు టీడీపీయే బాధ్యత వహించాల్సి ఉందని హెచ్చరిస్తున్నారు. తమను అణగదొక్కే ప్రయత్నం చేస్తే అంతిమంగా కూటమికే నష్టం వస్తుందన్న విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు గ్రహించాలని జనసేన నేతలు కోరుతున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ డివిజన్లు పునర్విభజనలో జరుగుతున్న వ్యవహారాలను జేఎస్పీ నేతలు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారనే సమాచారం. మిత్రపక్షం విషయంలో తెలుగుదేశం నేతలు ఇలా చేయడం మంచిది కాదని పెమ్మసాని చెప్పారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజనను తమకు అనుకూలంగా మలుచుకునేలా టీడీపీ నేతలు పంతాను కొనసాగిస్తే ఫలితాలు అనుకున్న విధంగా రాకపోవచ్చన్నది జనసైనికుల మాట. తెలుగుదేశం శాసనసభ్యులు అధికారులను ప్రభావితం చేయకుండా స్వయంగా న్యాయబద్ధంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు. తెలుగుదేశం నేతలు తమకు అనుకూలంగా మలుచుకునేలా చేస్తున్న ప్రయత్నాల్లో కూటమి పార్టీల పెద్దలు జోక్యం చేసుకోవాలన్నది జనసేన నేతల సూచన.
ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.